హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ డే 59లో సంజన కమ్మన్ బేబీ నెల ఫస్ట్ సాంగ్ వస్తుంది. కమ్మన్ బేబీ నెలనట్టు ఆగిపోదాం ఏదో సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత రీతు ఫ్రిడ్జ్ కాడుకోయి అరే పాల ప్యాకెట్ ఓపెన్ చేసి అరే పాల ప్యాకెట్ పెడతారు. అరే ఒక్క పాల ప్యాకెట్ అందరూ పాల ప్యాకెట్ దొంగతనాలు జరిగాయిరా, పాల ప్యాకెట్ దొంగతనం జరిగేలా అంటే దివ్య అవునా పాల ప్యాకెట్ దొంగతనం జరిగిందా అని అంటుంది. అవునరా పాల ప్యాకెట్ దొంగతనం జరిగాయిరా అంటారు. మీరు ఎవరైనా తీసి చెప్పారా ప్లీజ్ రా అంటారు. అందరు సంజన గారు అంటారు. సంజన గారు నవ్వుకుంటూ కూర్చుంటారు. సంజన గారు ఇద్దరు నవ్వుకుంటూ కూర్చున్నప్పుడు పాల ప్యాకెట్ రెండు నిజం చెప్పండి అని పర్ణి బయటకు వచ్చి శివనన్నకు తమాషా చెప్తాడు. పాల ప్యాకెట్ ఎవరు తీసుకున్నారు? సంజన గారు ఎక్కడ అని అంటారు. అందరు సంజన గారిని అంటారు. సంజన గారు పర్ణి గారు ఇద్దరు కూర్చొని నీ పేరు చెప్పకుండా నేను తీసి చెప్తాను, నువ్వు ఏడబెట్టినో చెప్పు ప్లీజ్ చెప్పు అని అంటారు. కూర్చొని నేనా అని నవ్వుతుంది. నవ్వినప్పుడు నవ్వుతుంది. నవ్వినప్పుడు గౌరవ్ అంటారు. గౌరవ్ అబ్బా ఈయనైతే డబ్బా రాజా అనుకుంటాను. నేనైతే అస్సలు నిజం గౌరవం అంటే నచ్చలేదు నాకు. సాయి సుమన్ అన్న అయితే అరే 8 పాల ప్యాకెట్లు ఏం చేసింటారు అంటారు. సంజన నిజంగా నేను తీసుకోలేదు, పక్క నిజం చెప్తున్నా నేను తీసుకోలేదు అని అంటే భరణి గారితో భరణి గారు సుమనన్న బయట నుంచి లోపలికి వస్తుంటే భరణి గారు సుమనన్న 8 పాల ప్యాకెట్లు అంటారంటే నిజమా అవునా అంటారు. సుమనన్నకు తెలిసి కూడా నిజమా అవునా అంటారు. తర్వాత తనుజ బాత్రూంలో పోయి సాయి, గౌరవ్, తనుజ, నిఖిల్, దివ్య అందరు కూర్చొని పోయి అరే సంజన గారు అయితే పేయలేకుంటారా, ఎందుకు సంజన గారు పేయలేకుంటారు అంటే సంజన గారు తీస్తే ఒక పాల ప్యాకెట్ తీస్తారు కానీ ఇన్ని పాల ప్యాకెట్ సంజన గారు తీయర్రా ఎందుకంటున్నా అంటే ఆమె తీస్తే ఇన్ని పాల ప్యాకెట్లు తీయదని నా ఒపీనియన్ రా. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే సంజన గారు ఈ పాల ప్యాకెట్కి సంజన గారికి సంబంధం లేదని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి రా అని అంటారు. అది హైలైట్ అనిపించింది నాకు నిజంగా. అన్ని పాల ప్యాకెట్ ఎవరు తీసినారో అందరికీ తెలుసు. తర్వాత పాల ప్యాకెట్ వెతుకుదాం రా అని అంటారు. వెతుకుదాం అని అన్నప్పుడు వద్దురా ఏడ వెతుకుదాం రా మనము వద్దురా అని అంటారు. ఎందుకు వద్దంటారు చెప్పాలా, అది వాళ్ళకి తెలిసిందే. వాళ్ళకి తెలుసు, ఎవరికి దివ్యకు తెలుసు. దివ్యకు తెలుసు దివ్య వీళ్ళు తీసుకుంటారని. అయితే ఇమాన్యుల్తో అంటుంది అరే హౌస్ మొత్తం వెతుకుదామని అందరు కలిసి వెతుకుతుంటున్నప్పుడు ఇమాన్యుల్ అంటారు అరే గేమ్ ఆడే ఓపికనే లేదని ఉంటే ఏంద్ర బాబు పాల ప్యాకెట్లు తీసుకోవడం అని అంటారు. అందరు సీరియస్ మూడ్లో ఉంటే నాకు సంజన గారు డౌట్ వస్తుంది. సంజన గారు ఏదో నవ్వుతుంది కాబట్టి సంజన గారు తీసుకుందని నాకు అనిపిస్తుందని ఈ రామ్ అంటారు. రామ్ ఏదో మాట్లాడు సంజన ఇమాన్యుల్ అంటాడు. ఇమాన్యుల్ సంజన ఇద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు రెబల్గా నా ఇంటే మాత్రం మా టీంని తీసేయకుండా ఇష్టం నువ్వేమైనా తీసుకొని మా టీంని తీసేయకంటే ఏం తీయలేము, నువ్వు నాకు సపోర్ట్ చేయలేవుగా చెప్తా బిడ్డ అని సంగతి చేస్తాడు. ఇంకా ఒకసారి స్టోర్ రూమ్లో చూస్తామని స్టోర్ రూమ్లో చూస్తారు. స్టోర్ రూమ్లో కూడా దొరకవు. అయినాక తనుజ నాకు రీతి మీద డౌట్ ఉంది అని అంటుంది. రాముడు నాకు కూడా ఉంది అని అంటారు. ఎందుకు రా అంటే కిచెన్లో ఎందుకు ఇంత సైలెంట్ ఉంది కాబట్టి నాకు రీతి మీద డౌట్ ఉంది అంటారు. వెనక దివ్య టాస్క్ కదరా ఫుడ్ చేయాలి కదా, మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు మళ్ళీ ఫుడ్ చేయడం అందరూ కదా అంటే అదే నా మీద డౌట్ పడడం మీ ఇష్టం రా, డౌట్ పడండి కాదని నేను చెప్పాను. కానీ ఇంట్లో అందరూ ఇంకా ఇంట్లో అందరూ వెతుకుతారు అంటే రాము సోది చెప్తారు. ఏం చెప్తారంటే వాళ్ళ ఇంట్లో అదేంటంటారు నిజంగా కోపం వస్తుంది రామ్ చూస్తారు. సార్ ఇంట్లో 10 రూపాయలు పోయినాయి అంటే బంగారం దొరికిందంట అంటారు. అప్పుడు దివ్య దాని మీనింగ్ ఎందుకు చెప్పరా నాయన, బంగారం దొరికిందో వెండి దొరికిందో కానీ మీనింగ్ ఎందుకు చెప్పారంటారు. అయితే అప్పుడు అంటే ఇంట్లో మనం వెతుకుతుంటే బంగారం అంటే డబ్బులు దొరుకుతాయని అంటారు. దివ్య మీనింగ్ అంటే రీతి వాళ్ళ ప్యాకెట్ గురించి అరే రిబ్బలే తీశారని నా ఒపీనియన్ అంటారు. వెనక నిఖిల్ పక్కన కూర్చొని దివ్యతో మాట్లాడుకుంటూ ఉంటారు. వెనక ఇమాన్యుల్ భరణి అయితే ఇమాన్యుల్ ఏమంటాడు భరణి ఇమాన్యుల్ అన్న నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరు అయ్యింటారు అని అనుకుంటున్నావు అని అంటారు. ఎవరు అనుకుంటున్నావు నువ్వు, వీళ్ళు ఏంటంటే అసలు బాబు
ఎవరనుకుంటున్నావు నువ్వు రెబెల్ అని అనుకుంటున్నావు అని అంటే, నాకైతే నా ఒపీనియన్ ప్రకారం నాకైతే దివ్య అనిపిస్తుంది. అంటే దివ్య ఎందుకు అనిపిస్తుంది అంటే, అరే డబ్బా ఫీల్ క్యూట్గా సైలెంట్గా మాట్లాడుతుంది కదా, నాకు దివ్య అనిపిస్తుంది అని అంటారు. అది అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ దివ్య ఆమ్లెట్ ఏమని నిఖిల్ ఆమ్లెట్ ఏమని వస్తాడు. ఆమ్లెట్ ఏమని వస్తే ఈ ఈ గౌరవ్గా కుకింగ్ డిపార్ట్మెంట్ గౌరవ్ కాబట్టి నిఖిల్ అంటే, ఏంటి నేను స్నానానికి వెళ్ళాను కదా, నేను చేస్తున్నా నీ పని ఏంటి నువ్వు గొడవ అని అంటారు. హైలైట్ అనిపిస్తుంది నాకు గొడవ అయితే. నాకైతే కోపం వస్తుంది గౌరవ్ని చూస్తే. కనుక రైతు అన్ని బాటిల్స్ తెచ్చి వెతుక్కుంటుంటే అందరు బాటిల్ చెక్ చేస్తుంటుంది. నీకు అందరు బాటిల్ చెక్ చేస్తుంటుంది. అందరు బాటిల్ చెక్ చేస్తున్నప్పుడు డౌట్ అనిపిస్తుంది. దివ్య ఫేస్ కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది కానీ దొరకనప్పుడు గౌరవ్ కిచెన్లో గొడవ అవుతుంటుంది. దివ్యకు ఇవన్నీ కుకింగ్ చేసిన గౌరవ్ ఏంటంటే, ఒక పాల ప్యాకెట్ పోయింది, రీతుతోనే డౌట్ అని వచ్చి కెమెరా గిఫ్ట్ నాకు రీతు మీద డౌట్, రీతు ఇది చేసిందని. అయినాక గౌరవ్ దివ్య వీళ్ళిద్దరు నాకైతే గొడవ అవుతుంటుంది. గొడవ అయితే నువ్వు కిచెన్ చేస్తున్నప్పుడు కిచెన్ నీ వల్ల అందరిని అడుకోవాల్సి వస్తుంది, నువ్వు నీ ఫుడ్ వల్ల అందరిని అడుకోవాల్సి వస్తుంది, ఏంది గౌరవ్ నువ్వు ఇంత చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని అడుగుతుంది. రీసెల్ కరెక్టే అడుగుతుంది. అయినాక ఈనాడే వామ్మో అనక తనుజ ఇమాన్యుయల్ నాకు డౌట్లు ఉన్నాయి చాలామంది మీద అంటారు. గౌరవ్ దివ్య ఇంకా పాల ప్యాకెట్ పోయినప్పుడు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా కెప్టెన్గా అంటారు. అందుకే గౌరవ్ అరే ఫ్రిడ్జ్ రేషన్ మేనేజర్ని చేంజ్ అయ్యి రేషన్ మేనేజర్ ఉన్న పాల ప్యాకెట్ అంటే రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు పాల ప్యాకెట్ పోయినాయి అని మాట్లాడుతున్నావు. కానీ రేషన్ మేనేజర్ వల్ల పాల ప్యాకెట్ రేషన్ మేనేజర్ ఫ్రిడ్జ్ని పట్టుకొని కూర్చుంటుంది. ఆడ ఏం మాట్లాడుతున్నావు గౌరవ్ అంటే, నాకు రేషన్ మేనేజర్ చేంజ్ చేయి అంటే నువ్వు రేషన్ మేనేజర్ అంటే అది పాయింట్ తీసుకుంటావు, నేను పాయింట్ తీసుకుంటుంటే అని అంటే నాకు అది కోపం వచ్చింది, చాలా కోపం వచ్చింది నాకు గౌరవ్ని చూస్తే. ఏంద్ర బాబు ఈయన ఏం ఆలోచన ఓవర్ చేస్తుండే. తర్వాత నిఖిల్ రీతు 3 సార్లు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయినాక ఎవరు చేస్తారు అని రీతు గౌరవ్ పెద్ద గొడవ ఎందుకంటే, అరే ఆయన చెప్తున్నాడుగా పోయినంత మాత్రం మళ్ళీ గౌరవ్ పదే ఆమె నాకు తీస్తేనే నేను ఉంటా లేకపోతే లేదు అని అంటారు. నాకైతే దివ్య ఇంకా ఫోన్ వస్తే గౌరవ్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ వచ్చినప్పుడు దివ్యని పిలవండి అంటుంది. కెప్టెన్ అని పిలిచి దివ్యని పిలిచినప్పుడు సెకండ్ టాస్క్ మీరు కంప్లీట్ చేశారు కాబట్టి మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని మీరు అదేంటంటారు మీరు వాళ్ళకు చెప్పండి అని అంటారు. ఏంది జైలు కెమెరాకు చెప్పండి అంటారు. జైలు కెమెరాకు చెప్పడానికి పోతారు. చెప్పడానికి పోయినప్పుడు నిఖిల్ని ఎలిమినేట్ చేస్తారు. అప్పుడు ఇంట్లో అందరు ఒక వేళ ఉంటే అది చూసి చదవమని చెప్పండి. ఇంట్లో అందరూ ఎవరు రెబల్ అనుకుంటారో వాళ్ళని తీసానండి. బిగ్ బాస్ ఇది పక్కన బంద్ చేశాడు, ఎందుకంటే ప్లాన్ చేశాడు ఎలిమినేట్ చేయాలి వీళ్ళని అని. కనుక భరణి గారు సాయి అంటారు, డెమాన్ సాయి అంటారు, ఇమాన్యుయల్ డెమాన్ అంటాడు, తనుజ సాయి అంటారు, రామ్ డెమాన్ అంటారు, రీతు డెమాన్ అంటుంది, సాయి డెమాన్ అంటుంది, సుమన్ డెమాన్ అంటారు, దివ్య డెమాన్ అంటారు, గౌరవ్ డెమాన్ అంటారు, నిఖిల్ భరణి అంటారు, కళ్యాణ్ రామ్ అంటారు, సంజన తనుజ అంటారు. అయినాక తెలివిగా ఆలోచించారు కానీ అది కాదంటారు. కానీ కెప్టెన్సీ టాస్క్ నుంచి డిమాండ్ అవుట్ చేశారు. ఇది పెద్ద గొడవ అవుతుంది. మీరు కావాలని కావాలని ఇమాన్యుయల్ కూడా పెద్ద గొడవ అవుతుంది. తర్వాత దివ్య సుమన్ అన్న నిఖిల్ని ఎలిమినేట్ చేస్తారని చెప్తారు. తర్వాత ఇమాన్యుయల్ ఫోన్ మాట్లాడతాడు. మీరు ఇంట్లో మీరు ఎలా ఉన్నారు బిగ్ బాస్ అంటాడు. బిగ్ బాస్ అంటే మీకన్నా మీ హెయిర్ స్టైల్ బాగుందంటే ఈ టెన్షన్కున్న ఇక్కడ వచ్చినప్పుడు చూడబోతుంది బిగ్ బాస్, నాకైతే పిచ్చిలు వేస్తుంది అని అంటాడు. అదే కనుక మీరు రెబల్ ఎవరు అనుకుంటున్నారంటే సంజన అనుకుంటున్నాను. ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్లో లేకపోయినా కూడా ఏమంటలేదు, నవ్వుతూనే ఉంది, అందుకోసం నేను సంజన అనుకుంటున్నా అని అంటారు. అయినాక సంజన అనుకుంటున్నాను అని అంటారు. అయినాక కొద్దిసేపటికి తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా ఇమాన్యుయల్ అంటారు. ఏంటి బిగ్ బాస్ అంటే, రెబల్స్ సెకండ్ ఇంకొక నోడ కెప్టెన్సీ టాస్క్ అనేది తీశారు. ఆ కెప్టెన్సీ టాస్క్ నిఖిల్ని ఎలిమినేట్ చేశారు. మీరు అందరు నిలబెట్టి మాట్లాడారంట. అందరు నిలబెట్టి మాట్లాడుతున్నప్పుడు కెప్టెన్సీ టాస్క్ నుంచి నిఖిల్ని తీశారంట. నిఖిల్ అందరు ఇట్లా నెత్తి ఇట్లా వేసుకుంటారు. తర్వాత ఇంకొక టాస్క్ వస్తుంది, అది స్మెల్ మౌత్ అదే ఉంటుంది, స్మెల్ అది. తర్వాత ఫస్ట్ ఈ టాస్క్లో సంచాలకు ఎవరు మన
సంజన గారు అంటే టీం ఫస్ట్ పోతుంది. ఫస్ట్ స్టోర్ రూమ్లోకి పోయి ఆడ చూస్తుంటే యాక్టివిటీ ఏరియాలోకి దయ్యాలు ఉంటాయి ఆడ, అవన్నీ చూసుకుంటూ వచ్చినప్పుడు వస్తుంది మన సంజన చూసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ తనుజని పింక్ టీం నుంచి తనుజని పిలుస్తారు. తనుజని ఈ ఇమ్ము నన్ను పంపించాడని ఏడుస్తున్నప్పుడు ఏం కాదులే అని ఇంకా వస్తారు. ఏం కాదులే అని పోతుంది. మస్తు భయపడినాక మాడి వస్తుంది. త్రీ తీసుకుంటుంది. ఫుల్ భయపడుతుంది, ఏడుస్తుంది. పాపం సంజన గారు అయితే రియల్ అంటారు ఒక మదర్ లాగా అనిపిస్తుంది. మీరేమని అనుకుంటున్నారు, నాకైతే సంజన గారు మదర్ అనిపిస్తుంది. ఎంత మంచిగా బిగ్ బాస్ వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటారో అంత మంచిగా చూస్తుంది. తర్వాత ఇంకా కరెక్ట్ చెప్తుంది, భయపడకు చాలా అనిపిస్తుంది. తర్వాత తర్వాత దివ్య పోతుంది. దివ్య పోయినాక దివ్య పోయి మౌంట్ తీసుకొని కరెక్ట్ చెప్పుకొని వస్తుంది. తర్వాత రీతు మాత్రం ఫుల్ ఫన్ అనుకోండి. రీతు ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఆడపులు బెదిరికోకు, నువ్వు భయపడకు అంటే ఆడపులు ఏమనుకుంటున్నావు బ్రావ్ గలా అని డాన్స్ చేసుకుంటూ వస్తారు. లోపలికి పోయినాక నిజంగా ఫుల్ కామెడీ అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. లోపలికి పోయినాక బిగ్ బాస్ అది రోప్ దొరకదు. సంజన గారు ఏమైందంటే నువ్వే చూడు అంటే వెనక మళ్ళీ చూస్తుంటే అక్కడ రీతు పోతుంటుంది. రీతును మాకు ఆట ఆడేస్తాడు అనుకోండి. రీతు 3 కరెక్ట్ చెప్తుంది. పెద్ద అన్న చెప్పానా అని అడుగుతుంది. అన్న చెప్పానా అంటే మీరు భయపెట్టకండి అంటే ఇగ్గులు ఆడుతుంది. రీతు నిజంగా ఫన్ అనిపిస్తుంది నాకు. రీతుని చూస్తే ఇగ్గులు ఆడుతుంది. తర్వాత ఘోరంగా ఎగిలబడుతుంది రైతు. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. నవ్విన తర్వాత ఇంకా తీసుకున్నాక ఇంకా నేను చూశానులే అంటే బిగ్ బాస్ ఇట్లా కాసు పెట్టకండి బిగ్ బాస్, నాకేం తెలుసు బిగ్ బాస్ ఇంగ్లీష్లో పెట్టకండి బిగ్ బాస్ అని అంటుంది. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. మీకు ఏమనిపించింది నాకైతే చాలా నవ్వు వచ్చింది, నిజంగా చాలా నవ్వు వచ్చింది. తర్వాత సంజయ్ లైవ్ గలనుగా ఇదేంది అంటే 3 కరెక్ట్ చెప్తే లాస్ట్కు కెప్టెన్సీ గ్రీన్ది తనదికి వస్తుంది. గ్రీన్ కరెక్ట్ చెప్తే తర్వాత ఒకటి చిన్నది గౌరవకి ఒకటి దొరుకుతుంది. దొరికినప్పుడు అది బిగ్ బాస్ వెనక ఏదో దొరికింది, నాకు కావాలి అని అంటే అది ఊటి వాళ్ళకు తీసుకుంటారు. నిజంగా నాకైతే ఫన్ అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది. రీతి ఎంతమంది ఫన్ అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.